మహబూబాబాద్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని అనంతరం గ్రామం నుండి హైవే ఖమ్మం నుండి మహబూబాబాద్ రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ స్తంభించిపోయింది. వివరాలకు వెళ్తే మేకల గొర్రెల పెంపకందారులు మాట్లాడుతూ రెండో విడత గొర్రెలు ఇస్తానన్నారు, షెడ్లు ఇస్తానన్నారు, గొర్రెలకు ఇన్సూరెన్స్ అన్నారు, బుట్టలు ఇస్తానన్నారు. బూటకపు మాటలు చెప్పి సీఎం కేసీఆర్ మమ్మల్ని మోసం చేసి ఓట్లు వేశాక రోజు కాలాన్ని గడుపుతున్నారు అంటూ జీఎంపీఎస్ సంఘం వారు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పోలీసు వారు వచ్చి అరెస్టు చేయడం జరిగింది. ఊళ్ళో గ్రామాల అధ్యక్షులని మాకు కేసీఆర్ మందికి ఇవ్వకుండా వాళ్ళ మాకు యాదవుల బుట్టలు ఇస్తాడు. ఆ బుట్టలు లేవు, ఏమీ లేవు. కొంతమందికి సెట్లు ఇస్తాడు, సెట్లు లేవు, ఏమీ లేవు. ఇన్సూరెన్స్లు అన్నాడు. కానీ గొర్రెలు ఫస్ట్ విడత గొర్రెలు ఎక్కడి నుంచో తీసుకొచ్చిన గొర్రెలు అవి అసలు కొంతమందికి బతకలేదు. చాలా వరకు కనిపించింది.